అంటే మీ ఉద్దేశంలో సినిమా ఎలా ఉంటే ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది? మీకు ఒకటి ఉంటుంది కదా ఒక ఐడియాలజీ. అంటే నేను రియలైజ్ అయింది, అంటే ఇప్పుడు ఎవ్రీడే ఈజ్ లెర్నింగ్ అంటారు కదా. ఆఫ్టర్ పడి తర్వాత దాకా నాకు అర్థమైంది ఏంటంటే, ఏదైనా సరే నిజాయితీగా చెప్తే నమ్ముతారండి. ఫస్ట్ డైరెక్టర్ నమ్మాలి నిజాయితీగా. అది ఏ రేంజ్ సినిమా అయినా పర్వాలేదు, ఎలాంటి కథ అయినా పర్లేదు, కానీ ఫస్ట్ డైరెక్టర్ కనుక 100% నమ్మితే నిజాయితీగా దాన్ని కన్విక్షన్ అంటాం దాన్ని మనం, అది ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అయిపోతుంది స్క్రీన్ మీదకి. దాన్ని ఎవరు ఆపలేరు. ఓకే, కన్విక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది ఉన్నప్పుడు ఏదైనా ట్రాన్స్లేట్ అవుతుంది. 100% జనాలకు కమ్యూనికేట్ అయ్యేది అదొకటే భాష. కన్విక్షన్ ఈజ్ ఓన్లీ డైరెక్టర్ కన్విక్షనే జనాలకు అర్థమయ్యేది. అది ఏ కథ అయినా పర్లేదు, అది ఏ కథ అయినా సరే ఆ కథ బాగుండాలి. ఓకే, కథ 100% బాగుండాలి. ఆ బాగున్న కథని కన్విక్షన్తో తీయాలి. ఇప్పుడు మంచి కథలు ఫెయిల్ అయిపోతాయి ఒక్కొక్కసారి. అవును, ఆ కన్విక్షన్తో తీస్తే డెఫినెట్గా నేను ఆ నిజాయితీ ఉంటే నమ్ముతారు జనాలు అన్నది నాకు అర్థమైంది. సో ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ హ్యుమానిటీ. ఓకే, అటు వెళ్తున్నాను నేను. అంటే ఇప్పుడు అదే నేను అన్నది, ఇప్పుడు రాఘవేంద్ర గారు అంత ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ తీసాడు. జానర్ రిస్ట్రిక్టెడ్ పర్సన్ అండి. నాకు హారర్ తప్పితే ఏదైనా నాకు ఓకే, నేను చేయగలను. నాకు మోర్ ఇంట్రెస్ట్ ఏంటంటే యాక్షన్ నాకు చాలా ఇష్టం, హ్యూమన్ ఎమోషన్స్ చాలా ఇష్టం, థ్రిల్లర్ ఇష్టం, క్రైమ్ ఇష్టం. ఇవి నాకు ఇష్టమైన జానర్స్ ఇవి. మరి అటుపక్క మీ చెప్తున్నాను కదా, అంటే ఇప్పుడు ఒక డైరెక్షన్లో ఒక దగ్గర మొదలు పెట్టేసిన తర్వాత ఆ దారి రూట్ తీసుకుంటే అది ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాల్సిన విజయవాడ తీసుకున్నాను అనుకోండి రూట్, విజయవాడ వెళ్తాం కానీ ఆ దారిలో విజయవాడ వెళ్ళిన తర్వాత రీచ్ అయ్యి అక్కడికి మళ్ళీ ఏదో ట్రైనో బస్సో పట్టుకుని మళ్ళీ హైదరాబాద్ రావాలి, అంతే కదా. సో అలా నేను ఈ లవ్ స్టోరీ జర్నీ ఎక్కడైతే మొదలు పెట్టానో అలా వచ్చిన ఏదో ఒక దగ్గర నేను దాన్ని తీసుకెళ్ళగలిగాను రైట్ ట్రాక్లో. ఇప్పుడు మరి నెక్స్ట్ చేసే సినిమాలైనా కనీసం మీకు ఇష్టమైన అతి ప్రీతిపాత్రమైన లవ్ స్టోరీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, థ్రిల్లర్ డెఫినెట్గా చేస్తానండి. అది కథ ఇమీడియట్ ఫిలిం కాదు, హ్యావ్ మై ఓన్ స్టోరీ థ్రిల్లర్, అది చేస్తాను, 100% చేస్తాను, ఇమీడియట్గా కాదు. మరి మళ్ళీ మీరు స్వప్న దత్ గారు వాళ్ళు మిమ్మల్ని సినిమా చేద్దామని అడిగినప్పుడు మీరు మళ్ళీ ఇదే లవ్ స్టోరీ చెప్పారు కదా. ఇది సీతారామం అండి. సీతారామం యాక్చువల్లీ మీరు థ్రిల్లర్ ఎందుకు చెప్పలేదు? థ్రిల్లరే అండి సీతారామం మీరు చూస్తే ఇట్స్ లవ్ స్టోరీ ప్యాక్డ్ విత్ థ్రిల్లర్ ఎలిమెంట్స్. ఆఫ్ కోర్స్ థ్రిల్లింగ్, ఇప్పుడు మీరు థ్రిల్లింగ్ తీశారు సార్, మీరు థ్రిల్లర్ అనకండి దాన్ని. అది చెప్తాను, మీరు థ్రిల్లర్, దానిలో మీరు నెరేషన్లో థ్రిల్ ఉంది, మామూలు థ్రిల్ కాదు అది. అవును, ఎక్సలెంట్ థ్రిల్, ఎక్సైటింగ్గా ఉంటుంది. వై సీతారామం అంటున్నారా? సీతారామం ఎందుకు చేశారు? అప్పుడు యాక్షన్ ఏదైనా చెప్పొచ్చు కదా. అదే మీకు నచ్చిన ఈ థ్రిల్. దాంట్లో నేను ఒక ప్రాపర్ హిట్ తీయలేదండి, అంటే నేను తీయగలిగినంత స్థాయిలో నేను లవ్ స్టోరీ తీయలేదు. అందాల రాక్షసి యాజ్ అ మేకర్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. కృష్ణగాడి వీరప్రేమ కాదు, అది కూడా మిక్స్ ఆఫ్ థింగ్స్. బేసిక్గా లవ్ స్టోరీ ఉంటుంది, థ్రిల్లర్, నైట్ సీక్వెన్సెస్ అవన్నీ చాలా థ్రిల్లింగ్ ఉంటాయి, అవి ఉంటాయి. బట్ ఒక 100% లవ్ స్టోరీని నేను ఎక్స్పోజ్ చేయలేదు స్క్రీన్ మీద ప్రాపర్గా. అది చేసిన తర్వాతే నేను మారాలి, కానీ దాని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే నాకు పూర్తి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అంటే వీడికి ఇది రాదురా అందుకు వదిలేసాడని అనిపించుకోకుండా. అది కాదండి, అది కూడా కాదు. అంటే నాకే ఎవరో అనుకుంటారు అన్నది ఎప్పుడు నేను పట్టించుకోలేదు. ఎవరో ఏదో అనుకుంటారని నేను ఏది చేయలేదు ఇప్పటి వరకు. అదేలే, అలా అయితే అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చేవాడిని కాదు. అమ్మ అన్నీ మాట్లాడకపోతే అప్పుడే వెళ్ళిపోయారు. సో సీతారామము ఎందుకంటే అది వెరీ స్పెషల్ ఫిల్మ్ అండి. అది ఆ కథే చాలా అద్భుతమైన కథ. దాంట్లో యాక్చువల్లీ చూస్తే లవ్ స్టోరీ ఒకటే కాదు, దాంట్లో లవ్ స్టోరీ ఉంది కానీ అందరికీ ఉంటుంది లవ్ స్టోరీ. దాంట్లో ఓన్లీ రామ్ సీతే కాదు, మీరు చూస్తే ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఒక పాకిస్తాన్ మేజర్కి ఒక ఇండియన్ లూటినెంట్కి. దాంట్లో ఉన్న ఇద్దరి మధ్యలో అసలు వాళ్ళిద్దరికి చిన్నప్పటి నుంచి కలిసి చదువుకోలేదు, కలిసి పెరగలేదు. ఎలా వీళ్ళిద్దరు కలిసారు, ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. అది ఇటు సైడ్ చూస్తే అసలు ప్రతి క్యారెక్టర్లో అది ఉంటుంది, మీరు దాంట్లో మీరు చెప్తుంటే అది నేను 3 సార్లు చూశానండి సీతారాం. ఒకసారి పాటల కోసం, ముందు ఒకసారి సినిమా కోసం చూసా, నెక్స్ట్ బాగా అర్థం చేసుకోవడం కోసం ఇంకోసారి చూసా, ఫ్రెండ్స్తో వెళ్ళా. మూడోసారి పాటలతో దాన్ని బాగా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం అనుకుని మూడోసారి వెళ్ళాం. వెరీ రేర్ ఫిల్మ్స్ నేను అలాగ వెళ్ళింది, చాలా ఎన్గ్రాసింగ్గా ఉంటుందండి. ఈ సినిమా కథని మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారండి. నేను ఐ డోంట్ వాంట్ టు టచ్ దట్ పార్ట్. అంటే దుల్కర్ సల్మాన్కి 4 గంటలు చెప్పడం, అతనికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, మీరు అటు ఇటు కింద మీద పడి చెప్పడం, స్వప్న దత్ మీకు 4 మిస్డ్ కాల్స్ ఉండడం, ఇదంతా ఈ స్టోరీ అంతా తెలుసు నాకు.
ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు అందాల రాక్షసి తీశారు, పడి పడి లేచి మనసు తీశారు, లవ్ స్టోరీస్. సీతారాము మాస్టర్ పీస్, థ్యాంక్స్. ల్యాండ్ మార్క్, మైల్ స్టోన్. మీకే కాదు, అవును, సంస్థకు కూడా. అవును. వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకునే సినిమా హిట్స్లో సీతారామం ఒకటి. అవును. ఇది కథ ఫైనల్ షేప్కి రావడంలో మీరు స్వప్నా దత్ ఆర్ దత్ గారు వాళ్ళకి ఎంత షేర్ ఇస్తారు, మీరు ఎంత షేర్ తీసుకుంటారు సార్? అంటే ఇట్స్ మ్యూచువల్ అండి. ఇప్పుడు ఎట్లా అంటే అండ్ యూ బికాజ్ యూఆర్ బోల్డ్ పర్సన్ అడిగాను, అందుకే చెప్తున్నాను, నేను దాంట్లో దాచడానికి ఏం లేదు. అదే ఇప్పుడు ప్రశ్న లేకుండా సమాధానం లేదండి భూమి మీద. అవునండి, ఒక ప్రశ్న అనేది లేకుండా మనం ఇంత ఎవాల్వ్ అయ్యేవాళ్ళమే కాదు. ఒక క్వశ్చన్ లేకుండా మనం ఎవాల్వ్. అవును సార్. అది కథ అవ్వండి, లైఫ్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఏదైనా సరే. నేను కథ రాయొచ్చు, 200 పేజీలు కథ రాసేయచ్చు, నాకు అత్యద్భుతంగా నచ్చేయచ్చు. ఆ కథ చదివినప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు వస్తాయి మీ మైండ్లో, కొంత అర్థం కాదు దాంట్లో. ఏదో బిట్వీన్ లైన్స్ నేను చదువుతాను, మీరు చదవలేరు. ఎందుకంటే బిట్వీన్ లైన్స్ నేను ఫీల్ అయిపోతున్నా లోపల, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. మీరు చూస్తుంటారు, నేను చూస్తాను అది. వాళ్ళ జీవితాలు నాకు తెలుసు, రాము సీత ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా కలిసారు, వాళ్ళు ఏంటి అనేది నేను స్క్రీన్ మీద పుస్తకంలో లేని లైన్స్ కూడా నాకు తెలుసు. సో నేనేమనుకుంటానంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అది ట్రాన్స్లేట్ అయిపోయింది అనుకుంటా. అది మీరు చదువుతున్నప్పుడు అరే ఇదేంటిది ఈ సీన్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు ఎలా అంటే అది ఉంది కదా అని నేను అనుకుంటున్నాను. అది ట్రాన్స్లేట్ అవ్వాలి కదా, దీంట్లో అవ్వలేదు. ఇలా ఇది ఏంటి అన్న ప్రశ్న ఎప్పుడైతే వస్తుందో దానికి సమాధానం వెతికే ప్రాసెస్లో ఏదైనా బాగుపడుతుందండి. అది కథ అవనివ్వండి, జీవితం అవనివ్వండి, ఏదైనా బాగుపడుతుంది. ఆ ప్రశ్న అడగాలి అంటే ఫస్ట్ దాన్ని అర్థం చేసుకునే స్థాయి అండి ఆ కథని. అర్థమైందా? అలా అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరు అడిగినా సరే, అది ఎవరైనా అవ్వచ్చు, అలా దాని ఆత్మను అర్థం చేసుకున్న వ్యక్తి, దాని భావాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఒక ప్రశ్న అడుగుతారో ఆ ప్రశ్నకి సమాధానం వెతకటం ఎవరిదైనా బాధ్యత. అది డైరెక్టర్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, దేవుడు అవనివ్వండి, ఎవరైనా సరే ఆ ప్రశ్నకి సమాధానం వెతకాల్సిందే, చెప్పాల్సిందే, ఆ ప్రాసెస్లో చేయాల్సిందే. అండ్ దత్ గారు అడిగినవి కొన్ని, ప్రియాంక అడిగేవి కొన్ని, సమర్ అడిగేవి కొన్ని, సమర్ అని ఇంకొక అబ్బాయి ఉన్నాడు, రాజ్ కుమార్ అడిగేవి కొన్ని, అలా నా ఫ్రెండ్స్ అడిగేవి కొన్ని. అర్థమైంది? నేను అందరికీ ఇచ్చాను స్క్రిప్ట్ చదవమని. సో మీరు ఆ సమాధానాలు ఏంటి ఎవరికి దాంట్లో కామన్ ఉంటాయి, కొన్ని అవసరం లేదనిపిస్తాయి. ఇప్పుడు అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పుకుంటే వెళ్తే మరీ అరటిపండులు పెట్టినట్టు ఉండకూడదు సినిమా. సమాధానం చెప్పకపోయినా సమాధానం చెప్పడం అంటే కథలో సమాధానం చెప్పడం, వాళ్ళకి సమాధానం. నేను మాట్లాడుతున్న కథ గురించే. ఆ ప్రశ్నలకి సమాధానం అంటే ఇప్పుడు ఆడియన్ అడుగుతున్నట్టు అది, అంతే కదా. దానికి ఆన్సర్ దీంట్లో ఉందా లేదా, ఉంది అని నేను లేని సమాధానం దాంట్లో లేదనుకోండి, ఉంది అని నేను ఎవరిని మబ్బి పెట్టాలి, వీళ్ళని పెట్టలేను. నేను పెట్టవలసిన అవసరం పెడితే ఏమవుతుంది, జనాలకు కూడా అర్థం కాదు, దెబ్బైపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఉందా లేదా సమాధానం ఉంటే అది నిజంగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్న అయితే ఆ సమాధానం ఉందా లేదా, లేదంటే ఆ సమాధానం అవసరం లేదు అని చెప్పి అదే నేనేది. ఈ తర్కం ఎప్పుడైతే వస్తుందో అది బాగుపడుతుంది. ఇది నా ఫ్రెండ్స్ నాకు 100 ప్రశ్నలు అడిగారు, అదే చదువుతూ అట్లా ఎవాల్వ్ అయిపోతుందండి కదా. సో అది తప్పు జరగదు. అది అలా చిన్న ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అయినాయి కొన్ని అయితే. సో వాళ్ళు స్వప్నా దత్ గారు కానీ ప్రియాంక దత్ గారు వాళ్ళ క్వశ్చన్లు మిమ్మల్ని తరచి అడగడం. స్వప్నా దత్ గారు అనే కాదండి, అది అంటుంది నేను. అఫ్కోర్స్ భరత్ ఉన్నాడు దీంట్లో. భరత్ అంటే మన డియర్ కామ్రేడ్ డైరెక్టర్, బాగా క్లోజ్ నాకు. తన ప్రశ్నలు ఉన్నాయి కొన్ని, తన వల్ల కొంత ఇదైంది, ఇంప్రూవ్ అయింది. రాజ్ కుమార్ ఉన్నాడు, సమర్ ఉన్నాడు, సుధీర్ ఉన్నాడు, ఇలా బోల్డ్ ఉన్నారండి. నా చుట్టుపక్కల చాలామంది ఉన్నారు, అందరూ డైరెక్టర్లే ఆల్మోస్ట్. చేశారు, సినిమాలు చేసిన వాళ్ళే ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. మా అన్నయ్య చెప్తాడు కొన్ని. ఓకే. స్వప్న నిరంతరం తినేస్తుంది ఫస్ట్. తను ఫైనల్గా బాండ్ స్క్రిప్ట్ చదివి అక్కడ షిరిడీకి వెళ్ళి అయినట్టుంది. ఫైనల్ ఇక ఒక 1 monthలో స్టార్ట్ చేస్తాం అనగా ఫుల్ డైలాగ్ డ్రాఫ్ట్, ఫైనల్ డ్రాఫ్ట్ అందరికీ పంపించాను. తనకి టైం లేదు, అప్పుడు ఏదో ప్రాజెక్ట్కి దీంట్లో బిజీగా ఉంది. అందరు చదివారు, తను అప్పుడు చదివినట్టు షిరిడీ చదివినట్టు ఏడుస్తా ఫోన్ చేసిన అదిరిపోయింది. సో దట్స్ ద బెస్ట్ మూమెంట్. నాకు తెలుసండి సీతారామం డెఫినెట్గా ఇట్స్ గోనా బి సంథింగ్ ఎల్స్. దే ఆల్సో హావ్ బీన్ వెరీ కాన్ఫిడెంట్ అండి. దత్ గారు నాకు డే 1 ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ఎండ్ ఆఫ్ ద డే కూడా అదే కాన్ఫిడెన్స్ ఉంది ఆ ఫిల్మ్ మీద. ఏదో అది కరోనాలో స్ట్రక్ అయిపోయి దగ్గర అంత స్ట్రగుల్ మధ్యలో కూడా నాకు అసలు ఒక్క రోజు కూడా నాకు దాని మీద నమ్మకం సడన్గా. సేమ్ డే 1 ఎంత ఉందో ఎండ్ ఆఫ్ ద డే. బేసిక్గా మీరు ఈ సినిమా మేకింగ్లో ఫేస్ చేసిన మెయిన్ ఛాలెంజ్ ఏంటండి? వెదర్ అండి. వెదర్. కరోనా కంటే వెదర్. ఓకే. కరోనా కంటే నాకేం పెద్ద ప్రాబ్లం లేదు కానీ అంటే కాదు, హ్యాండిలింగ్ దట్ స్క్రిప్ట్, ఇట్ ఈస్ నాట్ ఏ జనరల్ స్క్రిప్ట్.
ఏదో మీరు ఏదో జస్ట్ లైక్ దట్ హ్యాండిల్ చేసే స్క్రిప్ట్ కాదు అది. వెదరే అండి, మిగతాదంతా అసలు నాకు అసలు పెద్ద ప్రాబ్లం కాదు అసలు. ఓకే, ఐఎమ్ వెరీ గుడ్ విత్ క్రాఫ్ట్. అంటే కొత్త అమ్మాయితో ప్రాబ్లం ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి చేసిందే కొత్త అవుతుంది గుడ్ విత్ ఇట్, అది ప్రాబ్లం కదండి అసలు. కొత్త అని మనం అంటే అనుకుంటే మన అందాల రాక్షసి చెప్పిన సలహాలు కొన్ని, లై ద్వారా నేర్చుకున్న పాఠాలు కొన్ని, పడి లేచే మనసులో జరిగిన తప్పుల ద్వారా కొన్ని, ఇవన్నీ సీతారామంకి హెల్ప్ అయ్యి ఉంటాయి కదా. 100% అండి. అదే నేను ఆ తప్పులు మనం సరెండర్ అవ్వకపోతే సమాధానం దొరకదంటున్నాను నేను. అదే మనం బాగుపడం, అక్కడే ఆగిపోతాం. రైట్. అది తర్వాత ఇప్పుడు ఈ సినిమాలోని ఇన్ జనరల్గా దత్ గారికి మంచి మ్యూజికల్ సెన్స్ ఉంది. ఆయన పెద్ద హీరోలతో కూడా గొడవ పెట్టుకుని నాకు ఈ పాటే కావాలి అని చెప్పి పెంచుకుని ఇలాంటి సందర్భాలు చాలా జరిగాయి చరిత్రలో. ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ అంత గొప్ప మ్యూజిక్ రావడానికి మీ వైపు నుంచి కానీ దత్ గారి వైపు నుంచి కానీ జనరల్గా నా సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ పడి కానీ పాటలు ఫెయిల్ అవ్వలేదు. ఈ రోజు వరకు అన్ని సినిమా ఆల్బమ్ ఇచ్చి మంచి నంబర్స్ అండి అండ్ విత్ లిరికల్ వాల్యూస్ ఉన్న పాటలు అవన్నీ ఉండేవి. సో అది ఆల్రెడీ తెలుసు. అంటే మీరు కథ రచయిత కదా, కవితలు గట్టి రాస్తారు కదా, అందుకని పాట రాసుకున్నప్పుడు ఎంతో కొంత దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది కదా. అది ఏమో అది నాకు తెలియదు కానీ అది రచయితల గొప్పతనం, లిరిక్ రైటర్స్ గొప్పతనం, అదేం కాదు. బట్ యూ ఆల్సో కొంచెం భాష మీద కొంత కమాండ్ అని పెద్ద మాట, అంత సీన్ లేదు నాకు. నాలెడ్జ్ కొంత తెలుసు, అవగాహన, ఒక ఏదో కొంచెం పాయింట్ నాట్ ఎక్కడో కొంత తెలుసు నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుస్తకాలు అవ్వచ్చు, వీటి వల్ల పెరిగిన వాతావరణం బ్రాటప్ వల్ల వచ్చింది అయి ఉండొచ్చు. సో మ్యూజికల్గా అంటే అది పెద్ద అంత ఇబ్బంది ఏం కాలేదండి అసలు. ఎందుకంటే దత్ గారు డెఫినెట్గా ఈజ్ లెజెండ్. చాలా బ్యూటిఫుల్ ఐడియాస్ తనని. అవునా? సో డెఫినెట్గా ఇట్స్ అంత కొలాబరేషన్ అండి. ఇది ఏదో ఒక్కటి పట్టుకెళ్ళిపోయేది కాదు ఇది. ఎగ్జాక్ట్లీ. నన్ను ఇప్పుడు వర్క్ ఒక సినిమా హిట్ అయిందంటే దానికి అందరి తాలూకా 100% ఉంటుంది. అయితే అక్కడ వాళ్ళు సినిమా సక్సెస్ అయింది కాబట్టి గర్వంగా ఉంటుంది. సినిమా ఎక్కడైనా తేడా వచ్చి ఉంటే ఒక వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు మొత్తం తేడా వచ్చేస్తుంది వాళ్ళకి, వాళ్ళకున్న ట్రాక్ రికార్డ్ అవన్నీ. సో వాళ్ళ వైపు నుంచి స్టేక్ ఎక్కువ యాక్చువల్గాను. అండ్ మీకు కూడా ఒక గొప్ప ఆపర్చునిటీ, ఒక పెద్ద బ్యానర్, ఒక పెద్ద లెజెండరీ ప్రొడ్యూసర్తో అసోసియేట్ అవ్వడం, ఇవన్నీ ప్రూవ్ అయినాయి లక్కీగా. సీతారామన్ ద్వారా మీరు అనుకున్న ఆలోచనలన్నీ బాగా సక్సెస్ అయ్యి అదొక అలా ల్యాండ్ మార్క్ అయిపోయిందండి. ఎవడు డెఫినెట్గా అండి, నేను చాలాసార్లు చెప్పాను ఇప్పటికి. ఆల్మోస్ట్ ఇంకొక 2 నెలల్లో 1 year అయిపోతుంది అనుకుంటా సినిమా రిలీజ్ అయ్యి. ఆగస్ట్ వస్తే ఈ సినిమా హిట్లో సింహభాగం మాత్రం 100% స్వప్నమేనండి. తను నాకు ఇచ్చిన ఫ్రీడమ్, తను నాకు ఇచ్చిన స్వేచ్ఛ, అంటే నో క్వశ్చన్స్ ఆస్క్డ్. నేను ఏది అడిగితే అది ఉంది అక్కడ సెట్లో. కానీ మీరు లిటరల్గా మీరు ఐ అప్రిషియేట్ రియల్లీ యువర్ సెన్స్ ఆఫ్ ఆనెస్టీ. ఒక నా దగ్గర 100 ఐడియాలు ఉండొచ్చు అండి. దాన్ని నేను తీయాలి అంటే నాకు ఏం కావాలి, ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి కదా ఫస్ట్. అవును, యాక్టర్స్ ఉండాలి, ప్రొడ్యూసర్ ఉండాలి. ప్రొడ్యూసర్ ఎలా ఉండాలంటే పూర్తిగా నమ్మగలగాలి ఫస్ట్. నా ట్రాక్ రికార్డ్ నేను బ్లాక్ బస్టర్ తీసి రాలేదు కదా, బట్ స్టిల్ షీ బిలీవ్స్ మీ ఫ్రమ్ అందాల రాక్షసి. ఇప్పుడు కాదు, అందాల రాక్షస్ నుంచి చాలాసార్లు మాట్లాడుకున్నాం సినిమా చేయాలని. ఓకే, బట్ అది ఫైనల్గా ఆఫ్టర్ పడి తగిలింది. అది అప్పుడు కుదిరింది. అదే అంటే మీరు హిట్స్తో వెళ్ళకపోయినా కూడా మిమ్మల్ని అంత నమ్మి స్వప్న దత్ గారు చేయడం అన్నది చెప్పాను కదా. అంటే సినిమా పోయినా కానీ వీడు తీయగలడు అన్న నమ్మకం అయితే ఉందండి ఇండస్ట్రీలో. అందుకే నాకు 2 కాన్సిక్యూటివ్ ఫ్లాప్స్ తర్వాత కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసే కానీ కింద చిన్న ప్రాజెక్ట్ చిన్న పెద్ద విషయం కాదు. అంటే అంత నమ్మకం ఉంది అని చెప్తున్నాను నేను. ఎగ్జాక్ట్లీ, అంత నమ్మకం ఉంది. ఇది తన గొప్పతనం, అదే నేను. సో తన సపోర్ట్ విపరీతం అండి. అసలు ఏంటి ఆ లొకేషన్ లేదు, అసలు లొకేషన్ ఏంటంటే మైండ్ బ్లోయింగ్. మీకు అందం కనబడుతుంది లొకేషన్లో, దాని టఫ్నెస్ అర్థం కావట్లేదు. అదే నేను అనేది. మీరు చూసే మీకు కనబడుతున్న విజువల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. దాని వెనకాల దాని అప్రోచ్ ఏదైతే ఉందో తీసుకురావడానికి పడ్డ శ్రమ, అది డైరెక్టరు, కెమెరామెన్, ఆ యాక్టర్లు పడ్డ ఉట్టి శ్రమ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్ కూడా అంత సఫర్ అయ్యారు దానికోసం. ఎందుకంటే స్నోలో స్ట్రక్ అయిపోయారు మొత్తం టీము. వాళ్ళందరినీ జాగ్రత్తగా ఇక్కడికి తీసుకురావాలంటే ఎంత పెద్ద టాస్క్ అసలు. ఆ రోజైతే నిద్రలేవు ఎవరికి. సో అది చాలా, అందుకే చెప్తాను. మీరు చెప్పింది కరెక్ట్. చూడడానికి అందంగా ఉంటుంది కానీ దాని వెనకాల భయంకరమైన కష్టాలు. కష్టం అంటే మళ్ళీ పెద్ద మాట. అది కష్టం అంటే కష్టపడాలి. ఆ కష్టం పడకపోతే అది ఏది జరగదు. వచ్చిందే దానికోసం ఇక్కడికి. అదే చెప్తున్నాను నేను. దాన్ని
వీటిల్లో పెట్టి చూడక్కర్లేదు, భూతత్తులో చూడక్కర్లేదు. కష్టం అని చాలా సింపుల్ విషయం, కానీ పడాలి, వేరే దారి లేదు దానికి. బట్ ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకపోతే మాత్రం డెఫినెట్గా సీతారామం కష్టం అండి, 100% కష్టం. సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఎవర్, అది డబ్బు అవ్వచ్చు, మానసిక స్థైర్యం అవ్వచ్చు, ఆయన దేరని ఒక చిన్న ప్యాట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ సందర్భం అయినా సరే. అవునండి, సో అన్ని సందర్భాల్లో స్వప్నం ఉందండి. ఎగ్జాక్ట్లీ. ఫోన్ కాల్ డిస్టెన్స్ అంతే, ఫోన్ కాల్ డిస్టెన్స్ అంతే, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే. ఓకే. సో దానివల్ల చాలా ఈజీగా అయింది. అందుకే నేను చాలా ఇష్టం స్వప్నం. తర్వాత ఇప్పుడు మీరు పదే పదే చెప్తుంటారు జూనియర్ ఎన్టీఆర్ ఒక సునామీ, జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇది అని. మీరు ఇప్పటి వరకు ఆయనతో సినిమా చేయకపోవడం ఏంటండి? చాలా విచిత్రమైన విషయం. కథ కుదరాలి, అన్ని కుదరాలి కదండి. నాకు చాలా ఇష్టం, నేను కలుస్తాను అప్పుడప్పుడు. అంటే మీరు తన కథ ఊహించలేకపోయారా, లేకపోతే మీరు ఏదైనా కథ చెప్తే ఇంకా తను నాడ్ అంటే యాక్సెప్టెన్స్ ఇవ్వలేదా? లేదు, కథ ఏం చెప్పలేదండి, చెప్పలే అసలు. కలిసాను నేను 2-3 సార్లు కలిసాను, కానీ కథలు దాకా చూడాలి. ఆయన చాలా బిజీగా ఉన్నారు కదా ఇప్పుడు. ఎప్పట్లోగా ఉండొచ్చు సార్ మీ ఇద్దరి మధ్య? తెలియదండి, అది అభిమానులు చాలామంది, నన్ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలామంది అడిగారు, అది మీకు నేను చెప్పేది. అదే అన్నగారు స్టేట్మెంట్లు ఇస్తాడు కానీ మా హీరో కథ చెప్పండి ఇప్పుడు వచ్చాను. దట్ మోర్ హ్యాపెండ్ ఆఫ్టర్ సీతారాం. సీతారామం వచ్చిన తర్వాత ఆ ఇన్క్విజిటివ్నెస్ ఎక్కువైంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో. ఎందుకంటే ఇంకొక డైరెక్టరు, ఒక క్యాలిబర్ ఉన్న డైరెక్టర్, మీకు క్యాలిబర్ ఉన్నదని ముందు నుంచి అందరూ నమ్మినా ఒక సినిమా హిట్ అంత ల్యాండ్ మార్క్ వచ్చిన తర్వాత మీ గ్రాఫ్ పెరిగిపోయిందండి ఇండస్ట్రీలో. కథ రాయడంతో ఎలాంటి కథ అయితే మీకు జూనియర్ ఎన్టీఆర్ బాగుంటుందని మీకు అనిపిస్తుంది సార్? ఏమో సార్, అలాంటి ఆలోచన అంటే ఇలాంటిది అన్నది ఏం లేదు. ఆయన ఇలాంటిది అని అనుకోవడానికి ఆయన చిన్న యాక్టర్ అండి. అంటే ఆయన 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 స్థాయి యాజ్ అన్ యాక్టర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. యాజ్ అన్ యాక్టర్ ఐమ్ సేయింగ్, స్థాయి అనేది ఫిజికాలిటీ, స్టార్డమ్, వీటి గురించి కాదు. సో ఎలాంటి కథ అంటే ఆయన ఏ కథ అయినా చేయగలిగిన యాక్టర్ బేసిక్గా. అంటే దాన్ని ఏమంటారు, వాటర్ ఈజ్ లైక్ ఎ వాటర్. అదే పాత్ర, ఎందులో అయినా ఏదైనా ఆయన చేయగలరు. ఆయన చేయలేని పాత్ర అంటే ఏముంది, ఆయన చేయలేని కథ ఏంటి అసలు? ఆయన చేయలేని కథ అంటూ ఏది లేదు, ఆయన ఏ కథ అయినా చేయగలరు. అవును, అతనికి కెపాసిటీ ఉంది. యాక్టర్. కానీ మీకు ఒక డైరెక్టర్గా మీకు నచ్చిన హీరోని జూనియర్ ఎన్టీఆర్ కథ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, క్యారెక్టర్ ఇలాంటిది చేస్తే ఇప్పటి వరకు ఇన్ని సినిమాలు చేశాడు, ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటుంది అని ఎక్కడో మనకు తెలియకుండా కూడా ఒక్కొక్కసారి ఐడియా వస్తుంది సార్. ఇష్టం ఉన్న దాని మీద అయితే, ఇష్టం లేకపోతే మైండే పనిచేయదు దాని మీద. అలాగే ఇప్పుడు ఏమనిపించలేదు ఐడియాలాగా ఉండటం వేరు, అది కథగా మొత్తం బౌండ్ స్క్రిప్ట్ అవటం వేరు. చాలా అదే తను పౌరాణికం చేయగలడు, జానపదం చేయగలడు, యాక్షన్, ఎంటర్టైన్మెంటు, కామెడీ, ఎన్ని ఆల్ ది ఫ్యాసెట్స్. పెద్ద ఆయనకి ఎన్టీ రామారావుకి ఎన్ని ఫ్యాసెట్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్. నేను ఐ సిన్సియర్లీ బిలీవ్ అండి. డైలాగు అద్భుతమైన బ్యాలెన్స్తో చెప్పగలిగే అతి తక్కువ మంది హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు, దానిలో డౌటే లేదు. అద్భుతమైన డైలాగ్ డెలివరీ, ఆ ఫొనెటిక్స్, వేటూరు గారు అనేవారు ఇప్పుడు, ఫొనెటిక్స్ బాగా పలుకుతాడు జూనియర్ ఎన్టీఆర్. సో ఇప్పటి వరకు మీరు ఇంకా దాని మీదకి రాలా? ఇంకా ఆలోచించలేదండి. ఓకే. మీరు ఈ మధ్య మీ కాంటెంపరీస్ తీసిన సినిమాలు చూస్తున్నారా? చూస్తున్నారు. హౌ డు యూ సర్టిఫై దెమ్ అండి? ఏ సినిమా అయినా ఇప్పుడు వచ్చిన ఈ మధ్య తీస్తున్నారండి అందరూ, చాలా బాగున్నాయి. ఓకే. చాలా గుడ్ ఫిల్మ్స్. దసరా చాలా బాగున్నాయి. అవును, అంటే నాని మీ ఫ్రెండ్ కాబట్టి గబుక్కని దసరా అని చెప్పేసి. ఆబ్వియస్లీ నాని సినిమా నచ్చుతుంది. అండ్ బిగ్ బయాస్డ్ నాని అంటే. అదే వెల్ బయాస్డ్, బిగ్ బయాస్డ్ ఇప్పుడు కాదు. అట్లీస్ట్ నానితో విరూపాక్ష చాలా విరూపాక్ష చాలా బాగా. బలగం, చిత్తకోట, అదే చూస్తానండి నేను. అదే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నానితో మళ్ళీ మీరు అసోసియేట్ అవ్వడం అన్నది చేస్తున్నాను అండి. అంటే కొంచెం టైం పడుతుంది అంతే. ఇప్పుడు మైత్రి మూవీస్ ఆల్రెడీ కథ ఒక ఐడియా ఉండింది. ఇప్పుడు ప్రెసెంట్ షేర్ చేసుకున్నారా నానితో? నానితో నేను ఏ కథని షేర్ చేసుకుంటాను. జనరల్ చేసేది చేసుకుంటాను. నాని ఫ్రెండ్. మళ్ళీ వైజయంతి మూవీస్కి ఎప్పుడు ఉండొచ్చండి? మైత్రి అయిన తర్వాత మైత్రి చేస్తాను ఇప్పుడు. మైత్రి మూవీస్లో. మీరు సీతారామం సినిమా వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే ఒక పెద్ద దర్శకుడిగా సినిమా పరిశ్రమలో పేరు పొందారో, మిమ్మల్ని ప్రతి పెద్ద హీరోతోని ట్యాగ్ చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో.
చిరంజీవి గారు కానీ లేకపోతే ఆల్ ద బిగ్ హీరోస్ టుడే మార్కెట్లో ఉన్న ఒక మహేష్ బాబు, ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక ప్రభాస్, ఒక అది రకరకాలుగా చెలవులు పలవులుగా మాట్లాడుతున్నారు. సరే, అందులో ఎవరిది మీరు చేయబోతున్నారో, ఎవరిది చేస్తారో అది మీ నోట్లోంచి వచ్చే వరకు మాకు తెలియదు. బట్ మాకు తెలిసినంత వరకు చిన్న ఉప్పు ప్రభాస్కి మీరు కథ చెప్పారు అన్నది ఒక పాయింట్ మాత్రం మేము విన్నాం. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. కానీ ఆదిపురుష్ వస్తుంది సినిమా. ఆదిపురుష్ మీద మీ తాలూకు ఒపీనియన్ ఏంటి? ఆదిపురుష్ ట్రైలరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. మీరు హౌ డు యూ రియాక్ట్ టు దట్ అండి? నాకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు జనరేషను ఇప్పుడు జనరేషన్కి యాక్చువల్గా రామాయణం ఎలా ఉంటుంది, ఏంటి, రాముడు ఏంటి అనేది ఏమీ తెలియదండి వీళ్ళకి. అంటే అసలు రాముడు స్టోరీ తెలియదు. రామాయణం అనేసరికల్లా అయోధ్యలో దశరథుడి కొడుకు రాముడు సీతని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత తండ్రి మాట జవదాటని రాముడు వనవాసానికి వాల్యూ ఇచ్చి అడవికి వెళ్ళాడు. అడవిలో ఎవరో రాక్షసుడు వచ్చి సీతని ఎత్తుకెళ్ళిపోయాడు, రావణాసురుడు. తను తెచ్చుకునే ప్రాసెస్లో సీతాదేవిని వెనక్కి తీసుకొచ్చే ప్రాసెస్లో హనుమంతుడు వాళ్ళిద్దరి అయోధ్య కుదిరింది, అపరభక్తుడు అయ్యాడు. వీళ్ళ సాయంతో రావణాసురుడిని చంపేసి సీతను తీసుకొచ్చాడు. ఇది కథ జనరల్గా. ఇది అంటే దీన్ని సినిమా మీద అంటే రామాయణం అందరూ చదివి ఉంటారని నేను అనుకోనండి. మనకు తెలిసినప్పుడు సామాజిక మాధ్యమాల్లో కానీ జనాలకు కానీ తెలిసింది ఏంటంటే రామాయణం మన సినిమాలు చూసినవి. అంతే నాకు తెలిసి పుస్తకం తీసి రామాయణం చదివే జనరేషన్ అయితే ఇప్పుడు లేదన్న ఫీలింగ్. వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు, ఇప్పుడు తాతలు చదివి ఉంటారు. అంతే, ఆ జనరేషన్ చదివి ఉంటారు. సో మనకి రామారావు గారు తీసిన రామాయణం తెలుసు, ఆ నాలెడ్జ్తో రామాయణం మాట్లాడతాం. మన ఇప్పుడున్న ఎవరైనా చాలా నార్మల్గా మాట్లాడుకుంటే. ఇప్పుడు జనరేషన్కి నాకు తెలిసి ఈ ఆదిపురుషే రామాయణం అవుతుందండి 100%. ఎందుకంటే ఎవరు చెప్పలేదు కదా మెయిన్ స్ట్రీమ్లో ఇప్పుడు దాకా ప్రాపర్గా. అవును, అటు అంత అంత ఆరా ఉన్న ఒక పర్సన్ రాముడిగా ఒక కథ చెప్తున్నాడు అంటే డెఫినెట్గా ఏమవుతుందంటే ఇక్కడి నుంచి రామాయణం అనే కథ దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఉందండి ప్రాచుర్యం. నాట్ దట్ ఫర్ దిస్ జనరేషన్, ఈ జనరేషన్కి రీచ్లోకి వెళ్తుంది. అంటే దే విల్ కమ్ టు నో. అంతే. ఇప్పుడు ఇద్దరు కలిస్తే రాముడి గురించి ఎవరు మాట్లాడుకోరు జనరలీ. ఇప్పుడు బిఫోర్ ఆదిపురుష్ చూస్తే రామాయణం గురించి మాట్లాడుకునే ఇద్దరు ఉండరు, రాముడు హనుమంతుడు గురించి మాట్లాడుకునే ఇద్దరు కలిస్తే మాట్లాడుకోరు కదా జనరలీ. ఏం మాట్లాడతాం మన దాని ఏమంటారు, మిషన్ ఇంపాసిబుల్ ట్రైలర్ చూసేవా మాట్లాడతాం. ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్స్ ఇద్దరు కలిస్తే, లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకుంటారు, ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుకుంటారు. ఇంకా గట్టిగా మాట్లాడితే రేపు ఆదిపురుష్తో పాటు రిలీజ్ అవుతున్న ఫ్లాష్ గురించి మాట్లాడుకుంటారు. అది ఐ డోంట్ నో, నాకు తెలియదు అండి, అది ఫ్లాష్ తెలీదు. ఎలక్షన్స్ టైం వస్తే ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటారు. ఇలా ఒక సీజనల్ డిస్కషన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అవునండి. ఇప్పుడు ఏమైందంటే బికాస్ ఆఫ్ ఆదిపురుష్, ఇప్పుడు డిస్కషను ఆదిపురుష్ ప్రభాస్ గారి వల్ల రాముడు హనుమంతుడు దాకా వెళ్తుంది ఫస్ట్. దీనివల్ల ఏమవుతుందంటే ఒక చిన్న డిస్కషన్ ఉంటుంది. అంటే దిల్ త్రో దేర్ ఇంట్రెస్ట్. ఇది రామాయణం అనే ఒక మీడియం మీద ఫోకస్ వస్తుంది ఫస్ట్. దీని తర్వాత ఏం చేస్తారు, చూస్తారు, తర్వాత ఆర్టికల్స్ చదువుతారు. అట్లీస్ట్ ఫస్ట్ గూగుల్ చేస్తారు, ఇంకోటి చేస్తారు, ఒకటి తెలుసుకుంటారు ఫస్ట్. ఇప్పుడు ఎక్కడండి, ఇప్పుడు 18 years 19 years ఎడ్యుకేషన్, 19 years ఉన్న పిల్లలకి వాళ్ళు చదువుతున్న స్కూలింగ్కి వాళ్ళకి రామాయణం గురించి తెలిసే అవకాశమే లేదంట. నేను ఛాన్సే లేదు. పేరెంట్స్ బిజీ, వాళ్ళు చెప్పే అవకాశం లేదు. వాళ్ళకి ఎంత తెలుసో తెలీదు. ఇప్పుడు ఆ పేరెంట్స్కి ఎంత తెలుసో తెలియదు. ఇప్పుడు 18 years 20 years టీనేజ్ కుర్రాడికి ఉన్న పేరెంట్స్ బేసికలీ వాళ్ళే చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు టెక్నికల్లీ, అంతే కదా. అవును, వాళ్ళకి ఎంత తెలుసో మనకు తెలియదు, వాళ్ళు తెలిసింది ఎంత ట్రాన్స్లేట్ చేస్తారో తెలియదు. ఇప్పుడు వీళ్ళని థియేటర్కి తీసుకెళ్ళి ఒక రాముడు స్టోరీ చెప్పాలి అంటే అంతకంటే గొప్ప క్యాన్వాస్ లేదు, అంతకంటే గొప్ప పర్సనాలిటీ లేదు ప్రభాస్ గారి కంటే. సో డెఫినెట్గా ఈ మొన్న చిరంజీవి స్వామి గారు అన్నట్టు ఫోకస్ అయితే వచ్చిందండి. అంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఆదిపురుష్ వల్ల ఈ ఆదిపురుష్ సినిమాగా కంటే దాన్ని దాటిన గొప్ప మేలు చేస్తుందని నా ఫీలింగ్. సూపర్, మంచి మాట. అది ఆ సినిమా డెఫినెట్గా ఎన్ని రికార్డ్స్ ఏంటి అనేది నాకు తెలియదు, ఆ లాంగ్వేజ్ నాకు తెలియదు అసలు. బట్ డెఫినెట్గా ఇది చాలా చాలా ఉపయోగకరమైన సినిమా. అందరూ చూస్తారు ఈ సినిమా, చూడండి. ఓకే, అందరూ. మీకు అట్లా నా కొడుకు అడుగుతాడు సినిమా చూపిస్తున్నాను ఫస్ట్ డే. మీరు అన్నట్టుగా హోల్ ఇండియాలో ఎవ్రీ వన్ ఒకసారైనా చూస్తారు. అది చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఎవరికి తెలుసండి రామాయణం అసలు ఇవాళ రేపు ఎవరినంటే రాముడు అంటే రామాయణం అంటే ఏమై ఉంటుంది, అదే హనుమంతుడు ఉంటాడు, రాముడు. ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు పిల్లలు ఇప్పుడు. ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ కాన్వెంట్ ఎడ్యుకేషన్ వల్ల. అవును, సగం స్కూల్స్లో తెలియలేదు. అవునండి, కరెక్ట్. సో దాని గురించి చెప్పేవాళ్ళు లేరు.
అసలు అంటే దాని మీద తెలుసుకునే అవకాశం కూడా లేదండి. వీళ్ళందరికీ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ లార్డ్ ఆఫ్ రింగ్స్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ బికాస్ ఆఫ్ అవతార్ గురించి లేకపోతే మార్వెల్ స్టోరీస్ అదేంటి ఆ సూపర్ మ్యాన్ ఏంటి ఈ సూపర్ మ్యాన్ ఏంటి అన్నట్టు ఉంటుంది కానీ అవును థార్ ఏంటి వీళ్ళు ఏంటి అని వాళ్ళ డిస్కషన్ వాళ్ళ గురించి ఉంటుంది. ఫస్ట్ టైం ఒక సూపర్ పవర్ అంటే ఒక సుప్రీం పర్సనాలిటీ రాముడు సుప్రీం బీయింగ్ కదా అతను. మామూలు ఇది కాదు కదా. సో ఆదర్శ పురుషుడు ఇప్పుడు మాట్లాడతారు, అది ఇప్పుడు వీళ్ళు డిస్కషన్లోకి వస్తుందంట నేను. అది టాపిక్ అవుతుంది. సో అట్లీస్ట్ అది చాలా పెద్ద ఇదండి, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అది అసలు బీభత్సం అది చేసే మేలు ఇప్పుడు తెలియదు. అదేలేండి. అది దాని ఏమంటారంటే బై ప్రోడక్ట్ అది మనకి. అది పురుష్ డెఫినెట్గా అది వేరే క్యాన్వాస్ ఉందండి సినిమా.